ఏదైనా సినిమా విడుదల చేసే ముందు ఆ సినిమాకి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సినిమాలో ఏ చిన్న తప్పు చేసినా సరే అడ్డంగా దొరికిపోయి అది కాస్త వివాదాస్పదమవుతుంది. అలా ఇప్పటికే ఎన్నో సినిమాలు వివాదాస్పదమైన సంగతి మనకు తెలిసిందే. ఇక కొన్ని సినిమాలపై అయితే కేసులు కూడా నమోదయ్యాయి. అయితే తాజాగా విడుదలైన పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ కూడా ప్రస్తుతం వివాదంలో ఇరుక్కుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ అల్లు అర్జున్ చెప్పిన ఆ డైలాగ్ ఏంటి, అందులో వివాదాస్పదం ఏముంది అనేది ఇప్పుడు చూద్దాం. పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్రలో నటించిన అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే స్మగ్లర్గా కనిపిస్తాడు. అయితే స్మగ్లర్ పాత్రలో నటించిన అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడంతో ఇలాంటి పాత్ర చేసిన హీరోకి అవార్డు ఇచ్చి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. కానీ స్మగ్లర్కి కాదు, స్మగ్లర్ పాత్రలో నటించిన అల్లు అర్జున్ నటనకి ఇచ్చారని అల్లు ఫ్యాన్స్ ఆ కౌంటర్లను తిప్పికొట్టారు. అయితే తాజాగా విడుదలైన పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన ఓ డైలాగ్ ప్రస్తుతం వివాదంలో ఇరుక్కునేలా కనిపిస్తోంది. ఇక ఆ డైలాగ్ ఏంటంటే, అల్లు అర్జున్ ఈ మూవీలో ఢిల్లీకి సంబంధించిన ఒక లీడర్తో ఫోన్ కాల్ మాట్లాడుతూ నేను తిరుపతి లడ్డు లాంటోడిని అని చెబుతాడు. అయితే తిరుపతి లడ్డు ఎంత స్వచ్ఛమైనదో పవిత్రమైనదో చెప్పక్కర్లేదు. గత కొద్ది రోజులుగా తిరుపతి లడ్డు పవిత్రత, నాణ్యత మీద ఎన్నో వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తిరుపతి లడ్డూలో జంతువుల నెయ్యి కలిపారనే ఆరోపణలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటికే తిరుపతి లడ్డు గురించి మాట్లాడిన చాలా మందికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చాడు. అలా ప్రకాష్ రాజ్, కార్తీలకు పవన్ వార్నింగ్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన పుష్ప 2 సినిమాలో నేను తిరుపతి లడ్డు లాంటోడ్ని అని అల్లు అర్జున్ చెప్పటం కొంతమంది మనోభావాలను దెబ్బతీసినట్టయింది. ఎందుకంటే తిరుపతి లడ్డు చాలా పవిత్రమైనది. అలాంటి పవిత్రమైన లడ్డూని స్మగ్లర్ పాత్రలో చేసిన అల్లు అర్జున్ నేను తిరుపతి లడ్డు లాంటోడ్ని అని చెప్పుకోవటం కాస్త వివాదాస్పదమని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయంలో ఎవరైనా స్పందించి తిరుపతి లడ్డు లాంటోడిని అనే బన్నీ డైలాగ్ చెప్పటం మమ్మల్ని ఇబ్బంది పెట్టింది, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ వివాదాస్పదం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.